హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా స్పెషల్ చూద్దాం, వచ్చేయండి. వీటిని మా సైడ్ గేరకాళ్ళు అంటారండి. వీటిని శుభ్రంగా కాల్చి ముక్కలు కొట్టించుకొచ్చారు. ఇవి వండుకునే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే వాటి పైన ఉన్న నలుపు అంతా పోతుంది. ఆ తర్వాత ఒక 5-6 సార్లు శుభ్రంగా కడుక్కుంటే చూడండి ముక్కలన్నీ ఎంత తెల్లగా వచ్చాయో. వీటిని ఇంకా కుక్కర్లో వేసి ఉప్పు పసుపు వేసి ఒక 7-8 విజిల్స్ రానిస్తే మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఒక డేక్షా తీసుకొని ఆ తర్వాత డేక్షాలో ముక్కలన్నీ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, అల్లం చిన్నులపాయ పేస్టు, చెక్క లవంగాయలు, ఉప్పు, కారం, పసుపు, నూనె ఇవన్నీ వేసి బాగా చారు పెట్టానండి. చూడండి నూనె పైకి తేలిపోయి చారు ఎలా మరుగుతుందో. ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. చూడండి పొగలు పొగలు వస్తా భలే ఉడికిపోతుంది అసలు కూర అంతా. మీరు ఎప్పుడైనా వీటిని తిన్నారేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక కూర రెడీ అయిపోయిందండి. కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకోవటమే. ఇంకో ప్లేట్ తీసుకొని రైస్ పెట్టుకొని కర్రీ వేసుకుంటే చూడండి ప్లేట్ ఎంత బాగుందో. ఇంక మా వారికి ఇస్తాను, తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తారు. చూడండి కలిపిందే కలిపి ఎంతసేపు కలుపుతారు. నేనైతే అంతసేపు కలుపును. కొంతమంది త్వరగా తింటారు, మా వారు చాలా లేటుగా తింటారు ఫుడ్ అనేది. పైగా కూర కూడా చాలా వేడిగా ఉందండి. చూడండి ఎలా తింటున్నారో, సూపర్గా వచ్చిందంట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. మా వారు చూడండి ఫుడ్ని ఎలా తింటున్నారు, అలా తినాలండి అసలు ఇష్టంగా. సూపర్గా ఉందంట. ఇప్పుడు అందులో ఉన్న మూలిగ కొడతారు. చూడండి ఆ మూలిగ తింటే చాలా మంచిది అంటారు. అది అందులో ఉన్న మూలిగ వచ్చేసిందండి. చూడండి అది ఎలా ఉందో. అది మూలిగ తీసుకొని రైస్లో పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా వారి ఎక్స్ప్రెషన్లతోనే అర్థమైపోయిద్ది ఎలా ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం.